ఉద్యోగాలు పోతున్నాయి గురువుగారు. నాకు నిన్నగాక మొన్న కూడా ఎవరో మెసేజ్ పెట్టారు. ఇంకా ఈ వారంతో మీ జాబ్ పూర్తి స్థితికి చేరుకుందండి. ఇంకా ఈ వారం తర్వాత మీరు రావక్కర్లేదండి. ఎలాగని చాలామంది ఇట్లాంటి ప్రశ్నలు వేస్తూ, లేకపోతే నెల రోజుల్లో అయిపోతుంది, నాకు 3 నెలలు శాలరీ ఇచ్చేసారండి. ఇప్పుడు చాలామంది ఉద్యోగస్తులు చాలామంది ఇబ్బంది పడుతున్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది మనకి. వీరు ఎలా పారాయణం చేయాలి అనుకుంటే, చక్కగా మగవారైతే కనుక ఇది రాకపోతే కనుక మగవాళ్ళు దీన్ని వినటానికి ప్రయత్నం చేయండి. లలితా సహస్రనామాన్ని చక్కగా మీరు లలితా సహస్రనామాన్ని కొడితే వస్తుంది. మీరు ఫోన్లో వినొచ్చు, టీవీలో వినవచ్చు. మీ ఇంట్లో ఆ ధ్వని వినిపించాలి. స్త్రీలు వారి భర్త యొక్క ఉద్యోగ రక్షణార్థం, ఉద్యోగం పోకుండా ఉండటానికి, లేదా ఒకవేళ పోయినటువంటి వారు నూతన ఉద్యోగ ప్రాప్త్యర్థం అని సంకల్పం చెప్పుకొని చక్కగా మీరు అమ్మవారి ఎదురుగుండా కూర్చుని ఈ లలితా పారాయణాన్ని చక్కగా చేసి అమ్మవారికి మధురమైన ప్రసాదాలు నైవేద్యం చేయాలి. మధురమైనవి అంటే మనకి బెల్లంతో తయారు చేయబడినటువంటివి తీపి పదార్థాలు అని అనవచ్చు. ఇలాంటి పదార్థాలు మీరు నైవేద్యం చేస్తే కనుక తప్పకుండా అమ్మవారు మళ్ళీ మీ జీవితాన్ని తీపిమయంగా అంటే మధురమయంగా మారుస్తుంది అనేటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు. దయచేసి వీక్షకులందరికీ నేను ఒకటే చెప్తున్నాను, అనుమానంతో పూజ చేయవద్దు. అవుతుందా అవ్వదా అని మాత్రం పూజ చేయవద్దు. ఎందుకంటే భగవంతుడు మీరు అవుతుంది అనుకున్నప్పుడు దగ్గరగా వస్తాడు, అవదేమో అనుకోగానే ఆయన రావాల వద్దా ఆగిపోతాడు వచ్చినటువంటి భగవంతుడు. ఎందుకు? నీ హృదయ భావన బట్టే. భావన అరణ్య భవారణ్యకుటారిక యద్భావం తద్భవతి. అంటే ఈ భావన ముఖ్యం అమ్మ. తప్పకుండా అవుతుంది. విజయం నన్ను వరిస్తుంది, ఉద్యోగం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, విద్య వస్తుంది, లక్ష్మీప్రదం అవుతుంది, గృహం వస్తుంది. అలా మీరు గనక ఈ పారాయణం చేసి చక్కగా పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో మీరు పెట్టి పారాయణం చేయండి. తప్పకుండా మీకు, మీ వారికి, లేకపోతే మీ పిల్లలకో ఉద్యోగం అనుకున్న వారందరికీ కూడా ఉద్యోగ ప్రాప్తి కలిగి అమ్మ యొక్క సేవ చేసుకునే భాగ్యాన్ని అమ్మే మీకు ప్రసాదిస్తుంది. కాబట్టి వీక్షకులు ఈ యొక్క విషయాన్ని గమనించి తప్పకుండా మీరు మహామణిమయ హారమైనటువంటి మహామంత్ర స్తోత్ర రాజ్యం ఇది. రాజ్యాల్లో కల్లా ఉత్తమమైన రాజ్యం ఎట్లాంటిదని అంటాము, ఉత్తమమైనటువంటి రాజు అంటే ఎలా అంటాము, ఉత్తమమైనటువంటి చక్రవర్తి ఎలా అంటాము, ఉత్తమమైనటువంటి మంత్రం అంటాము. ఇలా అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటి స్తోత్ర రాజ్యం ఇది. అలాంటి లలితా సహస్రనామ పారాయణం మీ ఇళ్లల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో దివ్యంగా వెలుగొందాలి ఆ శక్తి అని చెప్పి కోరుకుంటూ, ఆ శ్రీమాత పాద పద్మాలకు అనేక నమస్సుమాంజలి ఘటించి మీ గృహంలో, మా గృహంలో, మన అందరి గృహంలో కూడా ఆ శక్తి, ఆ తల్లి యొక్క అనుగ్రహము, ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. స్వస్తి.